హలో అండి, నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లో పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లలు కూడా దోశలు తింటా అన్నారు. సో దోశ పిండి అయితే కొంచెమే ఉంది. దీనికి కొంచెం ఉప్మా రవ్వ అనేది చేసుకుంటే అందరికీ సరిపోద్ది అని చెప్పి నేను ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్, కొంచెం తాలింపులు అండ్ అలాగే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి యాడ్ చేసి తగినన్ని వాటర్ పోసుకున్నాను. సో అట్లాగే నీళ్ళు అయితే మసిలిపోతున్నాయి. ఈ ఉప్మా రవ్వ అనేది ఒకసారిగా పోసేస్తే గడ్డ కట్టేస్తుంది అని చెప్పి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ అండ్ అలాగే ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసి కలుపుకున్నాను. సో దీనికి మంచి చట్నీ అనేది కావాలి కాబట్టి ఒక ప్యాన్లో కొంచెం పచ్చిమిర్చి అండ్ అలాగే వేరుశనగ గుళ్ళు వేసుకున్నాం ఆయిల్ లేకుండా. అండ్ అలాగే ఈ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వేయించుకున్నాక పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఫైనల్గా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమం మొత్తం దాంట్లో యాడ్ చేసేసాను. అండ్ అలాగే దీంట్లో కొంచెం చిన్నులపాయలు కూడా వేసుకుంటున్నాను అనమాట, టేస్ట్ రావడం కోసం. కొంచెం గల్లుప్పు, వాటర్ యాడ్ చేసేసి మొత్తం బ్లెండ్ చేసేసుకున్నాను. సో దీని తాలింపు కోసం కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం తాలింపులు అండ్ అలాగే కొంచెం